సూపర్. సరే, నాకు ఒకసారి ఛాన్స్ ఇస్తావా నేను మాట్లాడడానికి? ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే 8688092355కి వాట్సాప్ ఒకటి ఉంది మనకి. రోజు 2000 వరకు మెసేజెస్ వస్తాయి. చాలా ఓపిక్గా మేము డాక్టర్స్ టీమ్ అంతా కూడా వాళ్ళకి ఆన్సర్ ఇస్తాం. ఏదో స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెయిట్ లాస్ ఇవి చేసేయాలనేది కాకుండా మీ ప్రాబ్లం ఇది, దీన్ని మార్చుకోండి అని మ్యాక్సిమం చెప్తాము. అవేర్నెస్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. అయితే సిరి అంటే అన్నీ ఫ్రీగా చేసేయాలి, అంతే, ఫ్రీగా చేసేయాలి. మా డబ్బులు ఏమన్నా ఊరికే వస్తున్నాయా, మీకెందుకు ఇచ్చేయాలి? మేము కూడా మెడిసిన్ చాలా కష్టపడి చదువుకుంటాం కదమ్మా, ర్యాంకులు తెచ్చుకుంటాం, అన్నీ చేస్తాం. నన్ను వదిలేసి సోషల్ సర్వీస్కే పోతుంది. మిగిలిన వాళ్ళ నుంచి అయినా మీరు ఫ్రీగా ఎందుకు చేస్తున్నారు? మీరు చూసే డాక్టర్స్ 100 మందిలో మేబీ ఒకరిద్దరు డబ్బు కోసం ఆరాటపడి ఆశపడేటోళ్ళు ఉంటారు. 98 మంది కండిషన్ ఎలా ఉందంటే డాక్టర్స్ది, ఆ జీతాలకు పని చేయలేక, ఇంట్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోలేక ఇట్లనే ఉంది సిచ్యువేషన్. కొంచెం డాక్టర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ సెకండ్ థింగ్, ఒక ఆవిడ అనింది, మీరు దానం చేస్తే చేశారు, మాకు డబ్బులేం ఎక్కువ కాలేదు, మా డబ్బులు దానం చేయలేము. మీరు మాత్రం జాబులు చేసేది మీ ఇంట్లో వాళ్ళకి ఫుడ్కి రెస్పెక్ట్ కోసమే కదా, మేము జాబ్స్ చేసేది కూడా దానికే. కాకపోతే నా బిడ్డల కోసం, వీళ్ళ కోసం కదా, దేవుడు అన్నీ ఇచ్చాడు, సంతోషం. నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. అది నా ఫ్యామిలీ, వాళ్ళు తినాలి, వాళ్ళు కాలేజీలకు వెళ్ళాలి, అన్నీ చేయాలి. నీ చదువుకున్న చదువుకి 5,000 రూపాయలు అనేది నీకు డైట్, వర్కౌట్, మళ్ళీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అన్నీ చేసి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయకూడదా అండి? సో ఒకటి చెప్తున్నాను, దయచేసి డాక్టర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. అది ఎంబీబీఎస్ అవ్వచ్చు, హోమియోపతి అవ్వచ్చు, ఆయుర్వేద, డెంటల్, ఏదైనా, యునాని, ఆయుష్, ఏదైనా ఉండొచ్చు. రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు అనుకున్నట్లు డబ్బులు గుంజడం కోసం మాత్రమే డాక్టర్స్ లేరు. 100లో 10 మంది, మహా అంటే 90 మంది నీతి నిజాయితీగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. మా జీతాలు కూడా ఎక్కువ ఉండవు. మీరు బాగా కనిపిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మా బ్యాక్గ్రౌండ్, మా నాన్న మెకానిక్, మా మామయ్య రైతు, మా పూర్ బ్యాక్గ్రౌండ్సే. మేము బిజినెస్లు వాటి ద్వారా ఒక్కొక్కటి మా లైఫ్ స్టైల్ కూడా మీరు చూస్తున్నట్లు అట్లా ఇట్లా హైఫై ఏముండదు కదా, నార్మల్గా ఉంటుంది, న్యాచురల్గానే ఉంటుంది. సో వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్ కానీ మెడికల్ ప్రాక్టీస్ వల్ల మాకు వచ్చింది కాదు. మీకు మెడిసిన్ చేసి ర్యాంకులు తెచ్చుకొని, మెడిసిన్ చేసి, మళ్ళీ స్పెషలైజేషన్ చేసి, మళ్ళీ అందులో ఇంకో స్పెషలైజేషన్ చేసి అంతా చేసినా కూడా వయసు అయిపోతుంది. అప్పటికెప్పుడో మీరు చూస్తే మంచి లగ్జరీ లైఫ్. జస్ట్ ఒక ఎంబీబీఎస్, ఆయుర్వేదానో, హోమియోపతినో ఇట్లా చేసి కానీ ఆపేసినాను 30-35 వేలు జీతం. బయట నుంచే నీకేం డాక్టర్వి, అక్కడ ప్రాక్టీస్ కూడా సరిగ్గా ఉండదు. కొంతమందికి ఎక్కువ మంది ఉంది కాంపిటీషన్. మీరు అనుకున్నట్లు లేదు, అందరూ లాగడానికి ప్రాక్టీస్ చేయట్లేదమ్మా. ఫ్రీ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. మావి కూడా లైఫ్లే, మేము కూడా ప్రొటెక్ట్